నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, ఈడీ విచారణ అయితే బెట్టింగ్ యాప్స్ పైన ప్రముఖ హీరోలని, ఎవరైతే ప్రముఖ ఆర్టిస్టులని, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళని అటు ఆ పూర్తి స్థాయిలో ఈడీ విచారిస్తుంది. ఈడీలో అయితే ప్రధానంగా ఇటు గ్యాంబ్లింగ్ యాప్స్ పైన కావచ్చు, లేకపోతే బెట్టింగ్ యాప్స్ని ప్రధానంగా ప్రోత్సహించిన వారిని అటు విచారణ చేపడుతుంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన దానికంటే వీళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్లో మనీ లాండరింగ్ జరిగిందని ఒక కోణంలో కూడా ఈడీ విచారిస్తుంది. మొన్న అంతకుముందు విజయ్ దేవరకొండ, ఆ రీసెంట్గా తర్వాత రానా, అయితే హీరో యాక్టర్ రానా, తర్వాత ఈరోజు మంచులక్ష్మి ఈడీ కార్యాలయం ముందు హాజరైంది. సో దానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ బలంగా నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేసే వాళ్ళపైన బలంగా చర్చ నడుస్తుంది. అంటే ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సి వస్తుంది, మీకు ఏం అంటే ఆ సినిమాల నుంచి కావచ్చు, లేకపోతే బయట యాడ్స్ నుంచి బాగానే సంపాదించుకుంటారు కదా, ఎందుకు ఇట్లాంటి యాప్స్ ప్రమోట్ చేయాల్సి వస్తుంది? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంటే మీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పాటించేవారు ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారనే నేపథ్యంలో కూడా పోలీసులు అటు చాలా వరకు అటు ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల కూడా అటు కేసు నమోదు చేసిన వైనం మనకు కనిపిస్తుంది. అంటే ఈ చాలామంది ఎక్కువ శాతం ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే ప్రధానంగా ఉన్న ఇట్లాంటి పెద్ద యాక్టర్స్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీస్ శాఖ నిర్ధారించింది. అంటే ప్రధానంగా ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే, ఎవరైతే వీళ్ళ వాళ్ళు అంటే బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు చాలామంది అమాయకులు, ఆ యువకులు అమాయకులు దాంట్లో వీళ్ళ నమ్మి, అరే మా హీరో కావచ్చు, నేను నమ్ముకున్న హీరోయిన్, లేకపోతే మా అభిమాన నటుడు వాళ్ళు చేసే ఆ బెట్టింగ్ ప్రమోషన్ని నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు వచ్చినాయేమో, నాకు కూడా వస్తాయని ఒక నమ్మకంతోనే వాళ్ళు డబ్బులు పెట్టడం వల్ల చాలామంది చాలామంది ఇట్లాంటి వాటిలో ఇరుక్కపోయి చివరకు కుటుంబ పరిస్థితి అల్లోకొల్లోలం అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు తేలుకున్నారు. అంటే అరే బెట్టింగ్ యాప్ ఫేకు అన్న, అంటే నేను ఈ డబ్బులు పోగొట్టిన, మా కుటుంబాల్లో నేను డబ్బులు పోగొట్టిన బెట్టింగ్ యాప్స్లోనే ఒక ఇట్లాంటి పరిస్థితి కుటుంబాలకు తెలిస్తే కుటుంబం బాధపడితే, లేకపోతే మా ఇంట్లో తిడతారనే ఒక నేపథ్యంతో వాళ్ళు ఒక ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చాలామంది చేశారు. సో అక్కడ నుంచి అటు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే కాస్త ఈ సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు చాలామంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో అటు పోలీస్ వారు కూడా విచారణ తీవ్రంగా చేపట్టింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా ఇట్లా బెట్టింగ్ యాప్స్ అంటే అయితే ప్రధానంగా ఈ పత్తలాట వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేసిలో దాని విషయంలో ఈడీ ఎంటర్ అయింది. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి మీరు డబ్బులు ఎట్లా తీసుకున్నారు, మీకు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ టైంలో మీకు మనీ లాండరింగ్ అనే ఒక అంశం తెరపైకి వచ్చి, అంటే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఈడీ కూడా నిర్ధారించిన వైనం మనకు కనిపిస్తుంది. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నటి మంచులక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసింది. అంటే ప్రధానంగా అయితే వీళ్ళు యాప్స్ ప్రమోట్ చేయడం కాదు, ప్రభుత్వం నిషేధించింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో నిషేధించిన యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల అటు ఈడీ వాళ్ళకు సమన్లు జారీ చేసింది. మీరు ఖచ్చితంగా విచారణకు రావాలని. గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినా కానీ నాకు నేను షూటింగ్ వల్ల బిజీ ఉన్నా, లేదా ఇంకో పని బిజీ ఉన్నా, నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే వాళ్ళు చెప్తున్న కారణాలకు ఈడీ మరొకసారి సమయం ఇచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి సమన్లు జారీ చేసి ఖచ్చితంగా ఈరోజు అంటే బుధవారం ఖచ్చితంగా మీరు ఈడీ కార్యాలయానికి రావాలా, విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పేసి కూడా అటు ఈడీకి సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం కమిషన్లపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంచులక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ 6 గంటలు, విజయ్ దేవరకొండ 4 గంటల పాటు విచారించారంటే గతంలో ఎవరే అటు యాక్టర్ అయిన ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే రానా, విజయ్ దేవరకొండ దాదాపు 4 నుంచి 6 గంటలకు పైగా వీళ్ళందరినీ విచారించారు. ఈరోజు మంచులక్ష్మి ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉంది, ఏ నేపథ్యంలో విచారిస్తారు, మనీ లాండరింగ్ జరిగిందనే ఆ ప్రకారంగా వీళ్ళు విచారిస్తారా ఈడీ, లేకుంటే ఇటు ప్రధానంగా అంటే ఏ యాప్లను వీళ్ళు ఎందుకు మీరు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, మీకు ఎవరు ప్రమోట్ చేయమన్నారు అంటే విషయం ఇట్లాంటి దానిపైన విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో గతంలో రీసెంట్గా అయితే విజయ్ దేవరకొండ దాదాపు 4 గంటలు విచారించిన తర్వాత తను ప్రెస్ ముందుకు వచ్చి ఆ ప్రజలకు కావచ్చు, అటు మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, మంచులక్ష్మి విచారణ అయిపోయిన తర్వాత కూడా మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా అనే విషయాలు కూడా మనకు కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.